బోతు, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, మెట్పల్లి కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేసిన కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్కి ఏమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిదని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వారి ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి చనిపోవడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత, ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కమిరెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోషామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజలున్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తా ఉన్నా. నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది. మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రం చిన్నబుచ్చుకొని హడావుడు పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. పార్టీలోనే గెలిపించుకోండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు కూడా అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేయడం కూడా అదే రకంగా ఈ యొక్క జాబితాను అందించడం జరిగింది. ఇవాళ నుంచి మీరు ప్రెస్ మమ్మల్ని వదిలిపెడతారని ఆశిస్తున్నాం. ఒక 4 మాత్రం ఉన్నాయి. మీకు యుద్ధాలు వేరే దగ్గర ఉంటాయి. ఇక అక్కడ కావాల్సిన వార్తలు ఉంటాయి మీకు. మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం. వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 2:30 ప్రకారంగా రెస్ట్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకు ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విన్నా. ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నిక, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా, కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం. మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరమణారెడ్డి మసూదనాచారి గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా అండదండ ఉంటామని చెప్తారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు వర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకొని చాలా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతోని లిస్ట్ రిలీజ్ చేసినాం. ఇందులో కూడా విజ్ఞప్తి, నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభ ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు ఉంటాయి. అందులో అన్నిటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగిందని. 1,20,000 రూపాయల పర్ క్యాపిటల్ 3,12,000 రూపాయలకి ఈరోజు చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలను కూడా తలదన్ని ఈరోజు ముందుకు పోయిందంటే చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఫిజికల్ ప్రుడెన్స్ అవన్నీ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అట్లా చేసినాం కాబట్టి పర్ క్యాపిటల్ పోయినాం. మరొక గీటు రాయి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దాన్ని. పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం కూడా
ఒక కులమానంగా ఒక గీటురాయిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. అందులో కూడా ఇలా ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో తెలంగాణ ఉంది. ఆ ఒక్క నంబర్ 1 పొజిషనే కాదు, ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయమే. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం ఇచ్చింది. బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లా మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా. ఇందులో మాకు ఎటువంటి అరమరికలు లేవు. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం. మొదటి నుంచి కూడా ఉన్నాం. 2014 నుంచి ఇప్పుడు మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది. అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు తప్పకుండా దీవిస్తారన్న విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి ఇంకా ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో కానీ ఐటీ విధానం కానీ అన్ని రంగాలలో హైలీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. కారణం దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ కృషి చేసినారు. కాబట్టే రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పసికూననే అయినప్పటికీ అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి వనరులు తక్కువ ఉన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయేప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఏ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత దట్ క్వశ్చన్ ఇస్ నో రిలవెన్స్. ఎవరికండి ఏమిస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి. నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95+ గెలవాలని నా అంచనా అండి. 95 to 105 మధ్య డెఫినెట్గా. ఏమండి ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు, మంచి చెడ్డ, పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగ్ ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కూడుకొని పనిచేసినాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి. అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడంటే హైకమాండ్ ఉంటుంది. పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు ఉన్నారు. 3 men కమిటీ చేస్తాం. ఎక్కడంటే పిలిచి సార్ట్అవుట్ కూడా చేస్తాం. పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్రాబ్లం. ఆయనకి ఇష్టం లేదు, మేమేం చేస్తామండి. ఇఫ్ హీ అబాయిడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే. ఇఫ్ హీ నాట్ గోయింగ్ టు అబాయిడ్ బై, దట్ ఈస్ హిస్ చాయిస్. Party decided and I am contesting. What is the objection for you? No anxiety, please. आप केसीआर का हिस्ट्री जानते हैं, ठीक है ना. मैं करीमनगर से भी कंटेस्ट किया, जीत गया एमपी के लिए. रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया. हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था, पर्सनली मेट मी and requested me to contest there. మా నిజామాబాద్ మంత్రి గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. 2 చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్. వన్ ప్లీజ్. ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి. పెండింగ్లో పెట్టిన అర్థమే అది కాదు. పెండింగ్లో పెట్టిన అర్థమైందండి. మీ ప్రశ్నలనే జవాబు ఉంది మీకు. పరిశీలన ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం.
confidently. A joke of the century. I can only say that it's a joke of the century. ఇప్పుడు ఎందుకు డిసైడ్ తర్వాత That's not like that. We have given representation. It's not that we have denied. But 33% can be only ensured by way of reservation in the legislative body. There is a need for the constitutional amendment, which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. ఎవరండి నేను కోరలేదండి సారీ యు ఆర్ రాంగ్ ఇది కానీ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం ఇట్స్ ఎ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను ఉద్యమ పార్టీ అని చెప్పలేదు ఐఎమ్ ఆన్ రికార్డ్ భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ మా కామెంట్స్ కావు నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ 1 ఇన్ సో మెనీ థింగ్స్ అండి చాంతాడంత లిస్ట్ ఉంది ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ సంక్షేమంలో నంబర్ 1 తెలంగాణ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ విద్యుత్ వినియోగంలో నంబర్ 1 తెలంగాణ ఐటీ ఎదుగుదలలో నంబర్ 1 తెలంగాణ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని చూసి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో డౌట్ ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ 3 పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం ఐ హ్యావ్ నో డౌట్ మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ద లిస్ట్ దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్ बिल्कुल बढ़ेगा क्यों नहीं पड़ेगा అది పార్టీ ఛాయిస్ దాని పెద్ద ఇష్యూ ఏముంది నాకు అర్థం కాదు పరిస్థితిని బట్టి ఉంటుంది కదా బ్రదర్ అది మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి యుద్ధాలు ముష్టిఘాతాలు ఉండయి తక్కువ ఉంటుంది మాది బాగా హైలీ డిసిప్లిన్ పార్టీ ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లిన్ పార్టీ మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది ఎక్కడో 1-2 చోట్ల ఉంటే కొన్ని భూతాదులు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము పొద్దున్న లేస్తే కావాల్సుకొని విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు ఏదండి చూద్దాం కదా ఎవరు ఎక్కువ ఇస్తారో తెలుస్తుంది కదా మాకు మెయిన్ రైవల్ ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మేమే గెలుస్తాం అనుకుంటే రైవల్ ఏం వచ్చిందండి वो कब तक बोलते रहेंगे भाई उनको पागल समझते हम उनको तो बिल्कुल पागल समझते हैं कितने बार बोलेंगे वो आरिफ ने रिकॉर्ड लगा कितने बार बोलते भाई कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को मैं क्या बोल रहा हूँ आपको इतना अंधा लोग हम क्या करेंगे Karnataka has no relevance to Telangana and what is the because what is happening in Karnataka now people are realizing treacherous power cuts load shedding in Bangalore city where we don't expect to happen what is happening there చాలా వాగ్దానాలు విస్మరించారు వాళ్ళు మొన్న ఎలక్షన్లో చెప్పినాయి అలవిగాని వాగ్దానాలు మీకు కొండ మీద కోరిని తెచ్చిస్తాము మీకు ఏది పడతా చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు ముఖ్య పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం ఎవరు ఏందో తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర
ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు. నేను స్ట్రేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్, ఆ ఫ్లో వస్తూ ఉంటుంది, పోవలసింది ఫ్లో పోతూ ఉంటుంది. ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి. ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇది ఇంపాసిబుల్. నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్. మేము 1 lakh రూపీసే మాఫీ చేస్తాం రుణము, ప్లస్ విడతల వారీగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు, మమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటండి 16th మాది ఉంది కదండి సింహగర్జన. October 16th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్. ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. తినబోతు రుచి ఎందుకు నాయన? ఏంటి బ్రదర్? నాకు అర్థం కాలే. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ యాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. మీకు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి? నేను ఏమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. आप 3 सवाल पूछ चुके हैं, अभी क्या पूछेंगे? तो क्या करें? क्यों नहीं करेंगे जी चुनाव से पहले? क्यों नहीं करना चाहिए? हम कोई नहीं, सुनिए ना मेरा बात का, आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़ी है, मारे సన్యాసుల మఠం కాదు కదమ్మా. రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ ద లాస్ట్ మినిట్ వీ విల్ అవైల్ ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈజ్ అవైలబుల్. రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటాం, కానీ వద్దనుకుంటామా మేము ఎవరన్నా? అర్థం కాలేదండి. స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. दोनों को पागल समझते हैं हम लोग. ऐसा बोलने का क्या मतलब है? कोई मतलब बनता क्या? अब शरद पवार जीते, नहीं सुनिए, महाराष्ट्र में शरद पवार जीते, वो कांग्रेस से अलायंस में थे. मैं जैसा महाराष्ट्र में चले गया तो कहने लगा कि आप बीजेपी के बी टीम है, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में, सरकार में. अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट देम एज पागल. దేనిలోనండి మేనిఫెస్టో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్పాం అటు మట్టి ఉంటుంది కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదండి. యాక్చువల్గా చెప్పానంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్న కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు. మాటల కింద మస్తు మాట్లాడచ్చు, మేము కాంగ్రెస్, మేము అది ఇది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏందండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టి 4,000 ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5,000 ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి? ప్రగతి ఏజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి? ఇవ్వలేదు బ్రదర్, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు, ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు 2 బాగా దెబ్బకొట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరిపోద్ది అనుకుంటా కదా. आई डोंट नहीं समझा. मैं ऐसा ज्योतिष थोड़ी हूँ ऐसा कहने के लिए.
లాగ్లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు మన విషయాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. చుట్టూలో ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులు ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్క్రిప్షన్ కదా. మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగి ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలు బొమ్మలా ఎట్లు కీలు జర్నలిస్ట్ అవుతారండి. సో ఉండాలి కదా, కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో ఒక్కటే దెబ్బలమో 20,000 కోట్లు మాఫీ ఇస్తున్నాడు. ఆ పేపర్ ఎక్కడ పెట్టు? ఇది ఆ పేపర్ అది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? అర్థం ఉండాలా. ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి. పార్లమెంటులో మంత్రులు, కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మీరు 2 కోట్లు కొడతాం మా ఇష్టం మంది రాస్తామండి. అదేం పేపర్ అండి? దిక్కుమాల పేపర్. మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీరు ఫీల్ షేమ్. ఇక్కడ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఇదేం దిక్కుమాల పని. పొద్దున్న లేసి ఉంటారు. అది జర్నలిజం అవుతారండి. నేను గతంలో చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలనే, కొన్ని కులపత్రికలనే పోయినసారి చెప్పి మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి. వ్యూస్ పేపర్లు ఉంట్లా, న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ. థ్యాంక్ యూ. మీరెందుకు లేస్తున్నారా బాబు? ఇంకోటి ఇస్తుందా? ఇంకోటి ఉందా? ఈరా బాబు ఒక్క నిమిషం వీళ్ళకి ఇచ్చి మళ్ళీ మాట్లాడు. చెప్పు. నేను 1 hour అయినా ఉంటాను. నో హరి. డిస్టర్బెన్స్ తక్కువ మంచిగా మాట్లాడుకోవచ్చు. यस प्लीज. नहीं आप समझ में नहीं आ रहा. देखिए एक बात ऐसा है, आप हिंदी समझते हैं ना. एक बात तो तय है, 75 साल के आज़ादी के बाद आज हमारे आंखों के सामने जो भारत है दुर्भाग्यपूर्ण है. आज पीने का पानी नहीं मिलता, ना ही बिजली मिलता है, किसानों का आत्महत्या थमने का नाम लेता है. तो भारत के सामने एक बात ऐसा है, परिवर्तित भारत ही आज भारत के समस्याओं का समाधान है, इसमें मुझे कोई शक नहीं. अब द स्टोरी, ग्रोथ स्टोरी of all the countries across the globe, whether it is China, Malaysia, Singapore, जापान, साउथ कोरिया, इन लोगों की कहानियां अगर देखा जाए तो आउट ऑफ बॉक्स जाके जो उन्होंने काम किया है वहीं कुछ फल मिला है. उन देश आगे जा रहे हैं. हमारे पास भी हमारे देश में अच्छा मिसाल है बीआरएस पार्टी. बीआरएस जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीज़ों में सबसे आगे है. इतना कम उम्र वाला राज्य, इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना, उसलिए हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी चाहते हैं. ये काम पूरे भारत में होना चाहिए. हमें कोई जल्दीबाजी नहीं है. ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है. हम विशाल भारत में घूमने का भी प्रयास करेंगे. महाराष्ट्र के साथ कुछ अन्य राज्यों में भी जाएंगे. हम पूरा प्रयास जारी रखेंगे. द मिशन टू चेंज इंडिया विल कंटिन्यू. अभी तो नहीं है ना, देखिए ना आप, हम किसी के साथ अलायंस नहीं करेंगे.
This is his choice, I cannot stop him. He came to me, joined BRS, I welcomed. If he wants to join other party, what can I do for that? ఎవరండి? నేను ఏమంటున్నాను దాన్ని ప్రజలు తేలుస్తారు కదండి. ఇప్పుడు మనం యుద్ధానికి పోతాం. కాంగ్రెస్ బీజేపీ అవినీతికి ఆరోపణలు చేస్తే అసలు దయ్యాలు వేయని చెప్పినట్టు ఉంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితి కదా. వాళ్ళ పేర్లు జరిగిన అవినీతి కుంభకోణాలు, మంత్రులు ఎగిరిపోడు వికెట్లు అనుకున్నట. అది ఇక్కడ లేదు కదా, పరిస్థితి లేదు కదా. ఏం లేక వాటికి 10 ఏళ్ళ 60 పిచ్చోళ్ళలాగా అరుచుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రకాష్ జావడేకర్ ఏం తెలుసు నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నా కాళేశ్వరం తోక తెలుసా తొండేది తెలుసా నాకు అర్థం కాదు. నోరున్నది కాబట్టి భగవంతుడు ఇచ్చిన ప్రజలు జవాబు చెప్తారు. ఇప్పుడు ఏంటండి మా పార్టీ ఉజ్వలంగా ఉంటుంది. మీరు చూడండి, మీకు తెలుస్తుంది కదా, కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. We want to change the whole India, and we are not in a hurry. We are looking at 2024 where we can grow. We will grow to a limit. We are not in a clearly. We are very clear in our mind because of our big. It's a big goal to be achieved. India needs to change. We'll go to people after this election. I'll be little free. Then you will see KCR where the movements of KCR across the nation. అనేక రకాల కారణాలు ఉంటాయి. ఒకటే కారణం ఉండదు. క్యుములేటివ్ రీజన్ మీద తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఏ కారణాన్ని బట్టి వ్యక్తులను అట్లా బలి తీసుకోవడం జరగదండి. అనేక కారణాలు, అనేక రిపోర్టు కొంచెం వాళ్ళకు సర్దుకోలేకపోయినారు. అందువల్ల పార్టీ కూడా కష్టమే వదులుకునేటప్పుడు. ఎవరినైనా ఇన్ని సీట్లు ఇస్తారండి జనరల్గా. జస్ట్ 7 చేంజెస్ అవుట్ ఆఫ్ 119 ఓన్లీ 7 చేంజెస్ చేసుకొని మేము పోతా ఉన్నాం. మినిమల్ చేంజ్. నేను ఎప్పుడు చెప్తూ వచ్చినా మీకే సీట్లు వస్తాయని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరూ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అనివర్ చోట తప్పదనుకున్న చోట మాకు కూడా మనసు కష్టమే ఉంటుంది. అట్లాంటి తప్ప మేము అసలు పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టే లెక్క ఒక రకంగా చెప్పానంటే. మనం చూద్దాం దాన్ని బట్టి చూద్దాం. ఎలక్షన్ మనం పోతూనే ఉన్నాం కదా. రైట్. I cannot decide that, I cannot decide on my own. All that depends on the circumstances to go. We'll see. I'm sorry, I'm not able to understand. According to you, the contradiction is according to you. I don't know what exactly it is. Thank you. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మన